హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ పురాణాలు. గత వీడియోలో మనం కాశీరాజు కుమార్తెలు అయిన అంబిక అంబాలికల వివాహం, చిత్రాంగద విచిత్ర వీరుల మరణం మరియు ధృతరాష్ట్ర పాండురాజు విదురుల జననం గురించి తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో అంబాదేవి పరశురాముని ఏ విధంగా భీష్ముడితో యుద్ధం చేసేలా ప్రేరేపించింది, యుద్ధంలో ఎవరు గెలిచారు అన్న విషయం గురించి ఈ వీడియోలో స్పష్టంగా చెప్పుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి. ఇక వీడియోలోకి వెళితే అంబ అనేక రాజ్యాలు తిరిగి భీష్మునితో యుద్ధం చేసి తనకు న్యాయం చేయమని అందరినీ అర్థిస్తుంది. కానీ ఎవ్వరూ అంత సాహసం చేయలేరు. ఇక నిరాశ చెందిన అంబాదేవి ఒక తపోవనానికి వెళ్ళి, నేను తపస్సు చేసుకుంటాను, నాకు సన్యాసం ఇవ్వమని అక్కడ అందరు ఋషులను అడుగుతుంది. కానీ ఆ ఋషులు, నీవు యవ్వనంలో ఉన్నావు కనుక ఈ చోటు నీకు సరైనది కాదు. కావున ఈరోజు రాత్రికి నీవు ఇక్కడ ఉండి తెల్లవారగానే నీ తండ్రి వద్దకు వెళ్ళు అంటారు. ఆవిడ అదృష్టం. మరునాడు ఉదయాన్నే అంబాదేవి తల్లి తండ్రిగారి అయిన మాతామహుడు అక్కడికి వస్తాడు. తరువాత అంబాదేవి తాతగారికి తన గోడునంతా చెప్పుకుంటుంది. అది విన్న మాతామహుడు, తల్లి, నేను పరశురాముడికి అత్యంత సన్నిహితుడను. ఆయన భీష్ముని గురువు. ఆయనతో భీష్మునికి చెప్పిస్తాను అని అంటాడు. అంతలోపు అక్కడికి ఒక ఋషి వచ్చి, పరశురామ ప్రభు వస్తున్నాడు అని అంటారు. తరువాత అంబాదేవి తన కథను పరశురాముడికి చెప్తుంది. ఆ కథను విని పరశురాముడు హృదయం కరిగిపోయి, రేపు నేను నిన్ను హస్తినాపురానికి తీసుకుని వెళ్తాను. భీష్ముణ్ణి పిలిచి తాను గెలుచుకున్నాడు కాబట్టి తనకు వివాహం చేసుకోమని చెప్తాను అని చెప్పి రథం ఎక్కించుకొని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళాడు. హస్తినాపురం సరిహద్దుల్లో రథాన్ని ఆపి భీష్ముడికి కబురు చేశాడు పరశురాముడు. భీష్ముడు గురువు కాబట్టి తన ఒక ఆవును తీసుకొని వచ్చి ఆయనకు సమర్పించి నమస్కరించాడు. మహానుభావ, మీరు రావడం మా అదృష్టం. దయచేసి రాజ్యంలోకి ప్రవేశించండి అన్నాడు భీష్ముడు. అందుకు పరశురాముడు, నేను నీ రాజధానిలోకి రావడానికి రాలేదు. నీవు గెలిచి నీ రాజ్యానికి తీసుకువెళ్ళిన కాశీరాజు కుమార్తె అయిన అంబను భార్యగా స్వీకరించు అని చెప్తాడు. అందుకు భీష్ముడు, పంచభూతాలు తమ కర్తవ్యాన్ని ఆపివేయొచ్చుగాక. నేను ఒక్కసారి ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞను విడిచిపెట్టడం జరగదు అంటాడు. నేను బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్నాను. ఆమెను నేను స్వీకరించలేను అంటాడు భీష్ముడు. అయితే ఎవరి కోసం తీసుకొని వచ్చావో ఆ తమ్ముణ్ణి చేసుకోమని చెప్పు అంటాడు. అందుకు విచిత్ర వీరుడు ఒప్పుకోడు. అప్పుడు పరశురాముడు, నీవు చేసుకుంటావా లేదా నాతో యుద్ధం చేస్తావా అని అంటాడు. నా ప్రతిజ్ఞను విడిచిపెట్టను, కావాలంటే ప్రాణాలు విడిచిపెడతాను అంటాడు భీష్ముడు. మీరు కురుక్షేత్రానికి వెళ్ళండి, నేను అక్కడికి వచ్చి మీతో యుద్ధం చేస్తాను అంటాడు. అక్కడ ఇద్దరు చేరుకొని 22 రోజుల పాటు యుద్ధం చేస్తారు. ఒకరినొకరు చాలా భయంకరంగా దాడి చేసుకుంటారు. ఆఖరికి ఒకరోజు రాత్రి శిబిరంలో భీష్ముడు పడుకొని పరశురామ ప్రభువుని ఏ విధంగా ఓడించగలను అని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతిరోజు భీష్ముడు యుద్ధం ప్రారంభానికి ముందు పరశురాముడికి నమస్కరించి యుద్ధం చేసేవాడు. అంతటి గురుభక్తి ఉన్న భీష్ముడు ఇచ్చిన మాట కోసం గురువుని ఎదిరించడం క్షత్రియ ధర్మం కాబట్టి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు రాత్రివేళలో అష్టవసువులు